హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'ఇడ్లీ కొట్టు' అనే తెలుగు డబ్బుడు మూవీ ఇప్పుడే చూసొచ్చా. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు బానే ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం సాంబార్ వాసన వస్తుందనిపించింది అంతే. అండ్ అన్నట్టు ఈ మూవీకి రైటర్ కమ్, డైరెక్టర్ కమ్ యాక్టర్ మన ధనుష్‌నే డైరెక్టర్ అండ్ యాక్టర్‌గా బానే మేనేజ్ చేసాడు గానీ, రైటర్‌గా కొంచెం తడబడ్డాడనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అవి రైటింగ్ వైస్ కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయనిపించాయి. కొంచెం రిపీటెడ్ సీన్స్‌లా ఉన్నాయనిపించాయి కూడా. మన భాషలో చెప్పాలంటే కొంచెం లాగ్ అనిపించింది భయ్యా. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ట్రైలర్‌లో ఏదైతే ఉంటదో ఎగ్జాక్ట్‌గా అదే ఉంటది. సో, ట్రైలర్ నచ్చితే కళ్ళు మూసి మూవీకెళ్ళిపోండి. మీకు కూడా డీసెంట్ వాచ్ అనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన కంప్లీట్ రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానెల్‌లో కంటెంట్‌ని ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అదే చేత్తో ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఓకే. నౌ కమింగ్ టు ది ఇన్ డెప్త్ రివ్యూ. మూవీ నేమ్‌లో ఉన్నట్టే ఇడ్లీ కొట్టు అని ఒక కొట్టుంటది. అదంటే పెద్దాయనకి ప్రాణం. ఆయన పోయిన తర్వాత కూడా తన కొడుకు అలాగే చూసుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే ఆయన కోరిక తీరిందా లేదా అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. స్టార్టింగ్‌లో మనం చెప్పుకున్నట్టే ధనుష్ అయితే యాక్టర్ అండ్ డైరెక్టర్‌గా అయితే చాలా వరకు సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. ఎంతలా అంటే ఈ మూవీలో ధనుష్ తప్ప ఇంకెవరు యాక్ట్ చేసినా మేబీ ఆ ఎమోషన్‌ని మనం ఫీల్ అవ్వలేమేమో అనిపించింది. ఇంకా డైరెక్టర్‌గా అయితే చాలా నార్మల్ సీన్స్‌ని కూడా చాలా చాలా బాగా చూపించారు. ఎగ్జాంపుల్ పిండి రుబ్బడం, ఇడ్లీ వేయడం ఇలాంటివైతే చాలా చాలా బాగా చూపించారు. అండ్ యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మన్సెస్‌ని కూడా రాబట్టుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ అన్ని మాక్సిమం వర్క్ అయ్యాయి. ఫాదర్ రోల్‌లో యాక్ట్ చేసిన ఆయన యాక్టింగ్ కూడా చాలా నేచురల్‌గా బావుంది. ఇంకా అటువైపు సత్యరాజ్ అండ్ అరుణ్ విజయ్ క్యారెక్టర్స్ కూడా బావున్నాయి. కాకపోతే అరుణ్ విజయ్ క్యారెక్టర్‌ని ఇంకా కొంచెం ఫ్లష్ ఔట్ చేసుంటే బావుండనిపించింది. అండ్ ఈ మూవీకి మేజర్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్‌నే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ వరకు బానే ఉంటది. కానీ తర్వాత నుంచి వచ్చిన ప్రాబ్లమ్సే మళ్ళీ మళ్ళీ వస్తాయి తప్ప కొత్తదనం ఏమి ఉండదు. కానీ మళ్ళీ క్లైమాక్స్ కొంచెం పికప్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా టెక్నికల్‌గా అయితే సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. సాంగ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. అలా ఫ్లోలో వెళ్ళిపోయాయి. బీజీఎం అయితే ఎమోషనల్ సీన్స్‌లో బానే ఉంది. కానీ ఫైట్ సీన్స్‌లో అయితే నారప్ప బీజంలా అనిపించింది లైట్‌గా. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే ధనుష్ అప్పట్లానే జీవించేసాడు. ఫాదర్ రోల్‌లో యాక్ట్ చేసిన ఆయన యాక్టింగ్ కూడా బావుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో బానే యాక్ట్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫీల్ గుడ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళైతే కన్ఫర్మ్‌గా ఒకసారైతే ట్రై చేయొచ్చు. అండ్ మై రేటింగ్ ఈస్ 3 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. జై హింద్.